మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా పాతాళగంగ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల హెచ్పీసీఎల్ ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్లోకి వరద నీరు భారీగా చేరింది. దీనివల్ల దాదాపు 3,000 వరకు ఎల్పీజీ సిలిండర్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయి పాతాళగంగ నదిలో కలిశాయి. ఈ సిలిండర్లు నీటిపై తేలుతూ నది వెంట కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొట్టుకుపోయిన సిలిండర్లో కొన్ని పూర్తిగా నిండి ఉన్నాయని, మరికొన్ని ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా పాతాళగంగ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల హెచ్పీసీఎల్ ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్లోకి వరద నీరు భారీగా చేరింది. దీనివల్ల దాదాపు 3,000 వరకు ఎల్పీజీ సిలిండర్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయి పాతాళగంగ నదిలో కలిశాయి. ఈ సిలిండర్లు నీటిపై తేలుతూ నది వెంట కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొట్టుకుపోయిన సిలిండర్లో కొన్ని పూర్తిగా నిండి ఉన్నాయని, మరికొన్ని ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సిలిండర్లు ఎక్కడైనా కనిపిస్తే వాటిని తాకకూడదని, వాటి వల్ల తీవ్రమైన ప్రమాదాలు, పేలుళ్లు జరిగే అవకాశం ఉందని రాయగఢ్ జిల్లా యంత్రాంగం ప్రజలను హెచ్చరించింది. ఎవరికైనా నది పరిసర ప్రాంతాల్లో సిలిండర్లు కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులకు లేదా హెచ్పీసీఎల్ డీలర్లకు సమాచారం అందించాలని అధికారులు స్పష్టం చేశారు. पूरा सिलेंडर कंपनी का बह गया। बेचेगा तो लेगा नहीं ना, क्यों नहीं लेगा? अरे उठा के लेके जाने का सीधा इधर लेके जा रहे हैं सब लोग। इधर क्या खड़ा होके कर रहा है? आप लोग आपका गाँव है ना, इधर उठा के लेके जाने का ना। कितना लोग तो लेके भाग रहा है उधर। 5 kg वाला गया। सब सिलेंडर है, HPCL पातालगंगा।